ఆ అంటే ఏంటి? రా అంటే ఏంటి? అర. మా మాణి మాణిక్య మకుట కారాలో అర. అర అరలు అంటారు. అన్నిటికి అరలుంటాయిగా. మన ఇళ్ళల్లో ఉన్నాయి గదా అరలు. సామాన్లు పెట్టుకుంటున్నారుగా చీరలు. అరలున్నాయా లేదా? మీ చీరలు పెట్టుకుంటున్నారుగా? ఈ అరలు గావు. అమ్మవారి అర వేరు. మీరు పెట్టుకునే చీరలు ఫస్ట్ రోలో కొత్తవి, సెకండ్ రోలో ఓ 4 సార్లు కట్టినవి, మూడో రో దాంట్లోనేమో రోజువారీవి ఇట్లా గాదు. బీరువా గూడా అలానే ఆ గదా! నిర్గుణ బ్రహ్మ యొక్క కాంతి. అంతే గదా! రా అంటే ఆ! అగ్ని, కాంతి. త్రికోణాంతర దీపిక. దీపిక. మంత్రశాస్త్ర ప్రకారముగా బీజ సంజ్ఞ ప్రకారముగా ఏమ్మా ఆ అంటే సదాశివుడు, రా అంటే చితగ్ని సమేతమైన అమ్మవారు. ఆమెతో కూడి ఉన్నాడు గాబట్టి, ఈ సదాశివుడు ఆమెతో కూడి ఉన్నాడు గాబట్టి అర. అమ్మా! అర అంటే శక్తి బిందువు అని. అర అంటే శక్తి బిందువు. ఏమ్మా! ఆయన ఏం చేసింది నిర్గుణాన్ని? అరలు అరలుగా చేసేసింది శక్తిని. పంచి పడేసింది. 9 ఆవరణాలంటే 9 లోకాలుగా చేసేసింది. అరలుగా చేసేసిందని అలా గూడా సరదాగా అనుకోవచ్చు. బీరువా ఉంది. ఉట్టి బీరువా ఫ్రిడ్జ్‌లో ఉంటే ఎలా? ఎక్కడ పెట్టుకోవాలి? అన్ని కుప్పలు కుప్పలుగా నెట్టాలి. అరలు అరలుగా ఇస్తే డబ్బులకొక అర, గాజులకొకటి, చీరలకొకటి, ఇలా హ్యాంగర్స్‌లో అలా అరలు అరలుగా చేసేసింది ఈ అమ్మవారు. ఆయన నిర్గుణాన్ని సగుణంలో వచ్చినప్పుడు ఈ నవావరణాలు చేసేసిందని ఆయన్నే తీసుకొని కలుపుకొని అరలుగా చేసేసిందని. అదే నవావరణ. అర్థమైందా? అలా సరదాగా చెప్పానమ్మా. అంటే అర అంటే శక్తి బిందువు. అక్క అంటే శివశక్తి బిందువు అని అర్థం చేసుకోవాలి. అంతేగాక అమ్మవారి యొక్క మొట్టమొదటి ఉపాస్య రూపము ప్రత్యక్షమైన జ్యోతి రూపమైనప్పటికిని ఇంద్రాది దేవతలు కూడా ఇంద్రాది దేవతలు కూడా అమ్మవారు మొదటిసారిగా ఈ శివశక్తి బిందువుగా వచ్చినప్పుడు ఇంద్రాది దేవతలు ఎవరైతే ఉన్నారో దేవి భావతం చదవండి. దేవి భావతంలో ఇంద్రాది దేవతలు కూడా ఏమన్నారంటే ఉపాసన చేసుకుంటామని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు శ్రీచక్ర రూపంగా అమ్మవారు కాంతి స్వరూపంతో కనిపిస్తే దానిని మనం ఇవాళ పూజించుకుంటున్నాం. అర్థమైందా? తన అరల్ని చూపించింది. బీరువా తెరిచి చూపించింది. ఇలా ఉంటుందిరా అని. అదే శ్రీచక్రం. మీ బీరువాలు మీరు చూపిస్తారా? అక్కడ కూర్చోండి ఇప్పుడే వస్తానంటుంది. అవునా? అన్ని బార్లా తెచ్చుకొని చూపిస్తుందా ఏంటి? మీరు చూపిస్తారా ఏంటి? అవునా? ప్రార్థిస్తే ఒకసారి మీ చీరల కలెక్షన్ చూపించండి. రండి అని చెప్పి ఒక రెక్క తీస్తాం. అవునా? అది కూడా అది కూడా దానికి అడ్డంగా ఎన్నో ఉంటాయి. అవి తల దూర్చలేక నానా అవస్థపడి చాలులేండి నేను తర్వాత చూసింది చాలండి. మీరు చూపించరు నేను చూడలేను. అంటే సరదాగా చెప్తున్నాను. ఎవరు చూపించరు కదమ్మా. అవునా? మీ పర్సనల్ బిలాంగింగ్స్ చూపిస్తారా? ఆ పర్స్ ముట్టుకుంటేనే నా పర్స్ ఎందుకు ముట్టుకుంటున్నావు? అవునా? ఆడవాళ్ళది గాని, మగవాళ్ళది గాని ఎవడైనా స్త్రీల గురించే మాట్లాడట్లేదు. మగవాడిది కూడా అంతే. భార్య అటువైపు వచ్చి పర్సులో జేబులో చేపెడితే ఏంటి 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 ఏం కావాలి? వీడి భయం వీడిది. ఉన్నాయి 500 వేసుకుని వాడు బయటికెళ్ళి నానా అవస్థ పడతాడు. అందుకే ఏం కావాలి చెప్పు నన్ను అడుగు నేను ఇస్తాను కదా. ఏం లేదులేండి చిల్లర తీసుకుంటున్నాను ఏదో కూరగాయల వాడు వచ్చాడు. కూరగాయల వాడికి రూ. 10 అయితే ఈ ఈ ఈ మహానుభావుడు 300, 500 పెట్టుకుంటే అది రూ. 1000 తీసుకుంటుంది. కారణం చిన్నదే కానీ కార్యం పెద్దది. అవునా? పాపం. ఇక ఇలా ఉంటాయమ్మా. మరి పూర్వకాలంలో పావలా కూడా అది పెద్ద ఇది 5 పైసలు దొరికితేనే గొప్ప. సరే. ఎందుకంటే డ్రైగా నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే శ్రీ విద్య అంతా కూడా ఇది అద్వైతానికి, నిర్గుణానికి సంబంధించిన విద్య కాబట్టి మనం అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ సరదాగా వెళ్ళాలి గాని ఎందుకు అంత డ్రైగా వెళ్తాం? అవునా? సరదాగా వెళ్ళాలి. సరదాలోనే ఆ సగుణం కాస్త నిర్గుణం అయిపోవాలి. ఆ నవ్వు తెలియకుండానే అమ్మవారి వదనం అయిపోవాలి. మనకు తెలియకుండానే మన ఆనందాలు పారవస్యంలో మునిగిపోవాలి. అది. ఏమ్మా? పువ్వులు ఎలా వికసిస్తాయో ఈ సగుణ రూపంలో ఉన్న మనము కూడా నిర్గుణంలో అలా మనం వికసించాలి. నిర్గుణంలో వికసించాలి. అందుకే ఇవన్నీ ఇలా నేను ప్రయాణం అందంగా చేయాలి.
స్మృతిగా చేయాలి, దివ్య స్మృతిగా చేయాలి. ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తూ కూర్చోవటం? అవునా? ఎన్ని స్టేషన్లు ఉన్నాయండి? ఇంకెంత టైం పడుతుంది? ఎందుకు అంత తొందర? ఎక్కావు కదా, దిగలేవు. అవునా? దిగి పరిగెత్తలేవు. అవునా? నీకంటే స్పీడ్గా పరిగెత్తుందిగా ట్రైన్. ఆయన వీడికి టెన్షనే. వీడు తీసుకెళ్తున్నాడో తెలీదు, ట్రైన్ తీసుకెళ్తుందో తెలీదు. ఇంకా గంట పడుతుందా అని. ఏదో వీడే పరిగెత్తుతున్నట్టు. గంట తర్వాత ఎటు చేరుకుంటావుగా గమ్యం. ఎందుకంత టెన్షన్? అలా ఎందుకమ్మా? సో ఎక్కడైనా అమ్మవారి దగ్గర, నేనైతే అమ్మవారి దగ్గరికి నేను అలానే నేను అనుభూతి దాకా వెళ్ళిపోతాను. అమ్మవారి దగ్గర నాకు ఈ మధ్య కాలంలో అమ్మవారి అనుగ్రహం ఎన్నోసార్లు కనిపించింది తల్లి. సగుణంలోనే సగుణంలోనే. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎప్పుడు ఆనందంగానే వెళ్ళాలి. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆనందంగా వెళ్ళాలి. బయటికి వెళ్తున్నామంటే ఆనందంగా నవ్వుతూ వెళ్ళాలి. ఎందుకు ఏడుపు మొహం పెట్టుకుని? అవునా? ఏ పని చేసినా ఆనందంగా చేయండి అంటాను. ఎందుకు అంత ఏంటో ఏదో 100 కిలోలు వీపు మీద పెట్టినట్టు ఎందుకు అంత భారంగా వెళ్తాం? చెప్పులు వేసుకోవటం దగ్గర నుంచి చిరాకే. అవునా? వద్దు, సరదాగా వెళ్ళండి, సంతోషంగా ఉండండి. అమ్మ దగ్గరికి వెళ్తున్నామంటే అంతకంటే ఆనందంగా ఉంటుంది. ఏమ్మా? అది నేను శ్రీ విద్య చెప్పేటప్పుడు అంత తేలికైన భాషలో చెప్తాను. అంత సాహిత్యపరము పాండిత్యాలు పెట్టేసేసి గందరగోళం చేసేసి. ఎందుకంటే అది ఆ రకంగా చెప్పటం వరకు ఒక వర్గానికి అది అనుభూతులు పరిమితం అవుతాయి. అందరికీ నా ఉద్దేశం ప్రసాదం అనేది అందరికీ పంచాలి. అవునా? పంచితేనే ఆనందం. సో అమ్మవారు కాంతి స్వరూపంతో కనిపిస్తే దానినే మనం ఇవాళ పూజించుకుంటున్నాము. కాబట్టి అర అంటే మొట్టమొదటిసారి ఆవిర్భవించిన అమ్మవారి అర. మొదటి అర అంటే బిందువు ఫస్ట్ త్రికోణం, అదొక అర. అక్కడి నుంచి అష్టకోణం, బిందు త్రికోణ వసుకోణ దష్టాయుగ్మం అన్వస్త్రణ నాగదళ షోడశ పత్రయుక్తాం ఉత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాధ ఉదిత పరదేవతాయ నమః. భూపరాధ రేఖల వరకు అన్ని అరలే పోవంది అమ్మవారు. మొదటి అర నేను బిందువులో కూర్చుంటాను అని సరదాగా. ఈ యొక్క యంత్ర స్వరూపము ఆమెయే శ్రీచక్ర స్వరూపిణి, ఉపాస్య దేవి అంటే ఏంటంటే ఎప్పుడైతే బిందువుగా అమ్మవారు ఉద్భవించిందో అక్కడి నుంచి ఈ అరలు, ఈ ప్రతీక అనేది దేవతలకు ఇచ్చింది కదా. అది ఎలా ఉంది రూపము అమ్మవారిది? నువ్వు అనుకున్న మనుషులు దేవతలు కిరీటాలు పెట్టుకుని తిరుగుతున్నట్టుగా లేదు. ఇవన్నీ ఈ అపోహలని తొలగించడం కోసమే నేను ఇవన్నీ చెప్తున్నాను. భగవంతుడు నిర్గుణంలో ఎలా ఉంటాడు, ఎలా ఊహించుకోవాలి దేవుణ్ణి. ఇక దేవతలకే వచ్చింది ప్రశ్న, నీకు నాకు వచ్చింది కాదు. దేవతలకే వచ్చింది. ఉపాస్య దేవి నువ్వు ఎలా అవుతావు? నిరుపాస్య దేవి నువ్వు. అంత పెద్ద పరాశూన్యాన్ని మేము ఎలా కొలుస్తాం? అసలు నువ్వు ఏమిటి అని దేవి సూతిలో చూడండి, చదవండి. దేవి గీత అమ్మవారికి చదవండి అమ్మా, చాలా బాగా. గురువుగారు వస్తుంది, చేస్తానమ్మా, అన్ని పనులు చేస్తాను, చేయకుండా పోను. నేను అనుకున్న సాధించే వెళ్తాను భూమి నుంచి అమ్మా. అందుకే అమ్మవారిని కూడా అడుగుతాను, ఏదన్నా ఉంచితే నన్ను ఆయుష్యాన్ని ఆరోగ్యం ఉంటే అది కేవలం నీకే అంకితం తల్లి అని. 10 నిమిషాలు నేను ఉన్నాను అంటే 10 నిమిషాలు బ్రెత్ ఎన్ని శ్వాసలు తీసానో అదంతా నీకే ఇస్తున్నానమ్మా. ఇదే నేను ఇచ్చే నీకు నైవేద్యం. అంతేగా? లేకపోతే 10 నిమిషాలు కదా, 10 సెకండ్లు ఉంచదు భూమి మీద అమ్మవారు. మృత్యువు చెప్పి రాదు. ఏమ్మా? నాకు ఆ భయం లేదు. అలా తీసుకెళ్ళినా నేను పనిలోనే వెళ్ళాను అనుకుంటా. అమ్మవారి పనిలోనే నా చివరి ఊపిరి కూడా అదే ఉంటుంది. పోనీ ఇదే ఆఖరి అనుకుంటాను. పోన్లే తల్లి, నువ్వు తలుచుకుంటే ఏముంది, నాతో కాకపోతే ఇంకోటితో చేయిస్తావు. అవునా? మన ఇంటికి ఇల్లు కట్టుకుందామంటే వాడు వచ్చాడు మేస్త్రి, ఎంత అవుతుందంటే ఇంత అవుతుంది అన్నాడు. మాకు పరగు అంటాం. అయితే మాకు కుదరదు అంటే పో, ఇంకోటి చూసుకుంటాం. అలాగే శ్రీ విద్య నీతో కాకపోతే ఇంకోటితో చెప్పిస్తుంది. అమ్మవారిని బెదిరించేది ఏమి ఉండదు. పిల్లలు బెదిరిస్తారు ఈ మధ్య ఇగో మన ఇళ్లలో. నువ్వు నేను చెప్పింది నువ్వు వినకపోతే నేను అదైపోతా, ఇంట్లోంచి పారిపోతాను, లేదా అది చేసేస్తా, ఇది చేసేసి బెదిరిస్తుంటారు. ఆ బెదిరింపులు అమ్మవారి దగ్గర నడవు. అర్థమైందా?
అంటే అహంకారం పెట్టుకోకు అని, నా దయతో చెప్తున్నావని. అదనమాట, మర్చిపోకూడదు. అమ్మ దయ ఉంది కాబట్టి మనం ముట్టుకున్నాం పుస్తకాన్ని, లేకపోతే మనం ఎక్కడ ముట్టుకుంటాం? సో ఆమెయే శ్రీచక్ర స్వరూపిణి దేవి. ఆ దేవి ఎలా ఉంది? ఎలా ఉంది? నువ్వు చూసే మనుషులు, నేను సృష్టించిన మీ యొక్క రూపాల్లో నేను లేను. నేను పదము, పద బీజ సంఖ్య రేఖ, పద బీజ సంఖ్య రేఖ, పదము శబ్దము, పదాలు. శ్రీచక్రంలో పదాలు ఉంటాయి కదమ్మా, శ్రీం గీం అని రాస్తుంటారు కదా. అలానే బీజాలు, బీజాలు కూడా ఉంటాయి కదా, ఆం ఈం అని రాస్తారు కదా. కుబేర మంత్రము, యంత్రము, శ్రీచక్రంలో అన్ని కూడా అలా ఆ బీజాలు ఉంటాయి లోపల. అవి సంఖ్యలు ఉంటాయి, 1 2 3 4 అనే సంఖ్యలు కూడా ఉంటాయి సంఖ్య రూపంలో. అలానే రేఖ, రేఖలు, రేఖలు అంటే లైన్స్. ఈ రూపంలో నన్ను ఉపాస్య దేవిగా అర్చించండి, శ్రీచక్రం ప్రతి ఇంట్లో ఉంచుకోండి అని అమ్మవారే చెప్తే మనకి ఇంకా భయం. గురువు గారి శ్రీచక్రం ఇంట్లో ఉంచచ్చా, పూజించచ్చా, దానికి నియమాలు ఏంటి, నిష్టలేంటి? నియమాలు నిష్టలే ఉన్నాయి, నువ్వు నియమాలు నిష్టగా ఉండు చాలు. అవునా? నువ్వు నియమంగా ఉండు, నీ పనులు నువ్వు నియమంగా చేసుకుంటున్నావు కదా, నిష్టగా చేసుకుంటున్నావు కదా. పొద్దున్నే మీ శ్రీవారికి కాఫీ ఇస్తున్నావు కదా నిష్టగా, లేదా నా చివాట్లు పెడతాడు ఆ టైంకి కాఫీ రాకపోతే. అవునా? పిల్లలకి నియమంగా టిఫిన్లు చేస్తున్నావు కదా. ఇవన్నీ ఎలా చేస్తున్నావు? నియమ నిబంధనలు నీకును అమ్మవారికి వేరుగా నియమ నిబంధనలు ఉండవుగా. అవునా? పోనీ నీకు ఏది స్థూలంలో బహిర్యాగంలో కొన్ని అడ్డంకులు వచ్చాయనుకో, సూక్ష్మంగా చేసుకో ఉంది అమ్మవారు. చాలా అదే పద బీజ సంఖ్య అంటే ఇదే. బీజం చేసుకో. ఇప్పుడు ఉదాహరణకి బహిష్ఠకాలం వచ్చింది, ఆడవాళ్ళు వెళ్ళకూడదు, చేయకూడదు అని అన్నప్పుడు నువ్వు బీజ రూపం నీ మనసులో చేసుకో, తప్పులేదు. అవునా? సూక్ష్మంగా చేసుకో, స్థూలాన్ని దూరం పెట్టు, శరీరాన్ని దూరం పెట్టు అమ్మా, అక్కడ చేసుకో. అలా చెప్తున్నారు అన్నమాట. అమ్మవారు ఏంటంటే పద బీజ సంఖ్య రేఖ, సాంఖ్యయోగము అని ఆ భగవద్గీతలో చెప్పారు కదా. సాంఖ్యయోగంలో సంఖ్య అంటే 1 2 0 ఇలా 1 2 3 4 5 అక్కడ అనేకం నుంచి ఏకంలోకి వెళ్తాం. సంఖ్యలు లేకుండా నువ్వు ఎలా వెళ్తావు? సాంఖ్యయోగం. 9 8 కావాలి, 8 నుంచి 7 అన్ని పోగొట్టుకుంటే సంహార క్రమం, కిందకు వస్తే అనేకం. సాంఖ్యయోగం అమ్మా. సాంఖ్యయోగం గురించి చెప్తాను నేను. భగవద్గీతలో గురువుగారి పుస్తకం ఉంది, సాంఖ్యయోగం గురించి చాలా బాగా చెప్పాడు. అది చెప్తారు. సాంఖ్య అంటే ఏంటి అంటే 1 నుంచి 2 వచ్చింది, 2 3 అయింది, 3 4 అయిందని ఆ రహస్యం తెలుసుకో. సాంఖ్యయోగంలో 1ని మర్చిపోకు అని, నువ్వు ఎప్పుడూ 1గా ఉండు అని. అందుకే మనం స్థూలంలో కూడా నేనే నెంబర్ 1 అంటాం. అన్ని పనుల్లో నన్నే నెంబర్ 1 అనాలని. స్థూలంలోనే కాదు, సూక్ష్మంలో కూడా అలానే ఉండు, ఏకాన్ని పెట్టుకో. సూక్ష్మంలో సూక్ష్మతరంలోనూ అదే చెప్పాడు కదా గురుజీ, సాంఖ్యశాస్త్రమే కపిలుడు బోధించాడు. బాగా చదువు. నీకు అమ్మ దయ ఉంది నాన్న. ధన్యవాదాలు. వెరీ గుడ్ నాన్న. అదే ఇప్పటికి ఇంకా ఆ శాస్త్రాన్ని కపిలుడిని మించింది ఇంకేది లేదని ఇప్పటి వరకు కూడా. ఆయన కూడా కపిల మహర్షి మహానుభావుడు. కపిల మహర్షి గురించి అది ఈ వీణామంలో వస్తుంది నాన్న. ఆయన వస్తుంది. అప్పుడు నేను ఆయన మహత్యం, కపిల మహర్షి అంటే ఏమిటి చాలా చెప్తాను నేను. కపిల గోవు, కపిలాశ్రమము ఆయన ఆశ్రమంలో ఏముంటాయి? కామధేనువే బంధించాడమ్మా. పురాణంలో ఏంటంటే కామధేనువు అంటే ఏంటంటే సైన్యంతో వస్తాడు రాజు, సగరుడు, సగరుడు. అంటే ఏంటంటే ఆయన బిందు పూజ చేసేది. ఆ బిందువు నుంచి అనేకమైన ఆ పాల ఉత్పత్తిలో ఆ యొక్క పొదుగు నుంచి
అనేక మంది సైనికులు పుట్టారు. అంటే ఏంటంటే అనేకమైన సృష్టి జరిగింది అని సాంఖ్యయోగం. శ్రీ విద్య అదంతా. చెప్తానమ్మా. కపిల మహర్షి కథ వచ్చినప్పుడు చెప్తాను. శ్రీ విద్యని కలుపుకుంటూ చెప్తాను. ఎందుకంటే పురాణం అంతా కూడా భావయుక్తం. కానీ ఆ భావం వెనుకున్నదంతా అభావం. ఆ అభావం తెలుసుకుంటే తత్వం అంతా ఇప్పుడు తెలుస్తుంది. అదే గురూజీ. తత్వం అంతా ఇప్పుడు పరతత్వము అంటారు నాన్న. పరా విద్య. అందుకే శ్రీ విద్య పరా విద్య. అపర విద్య కాదు నాన్న, పరా విద్య. పరాత్పర, పరకే పర, పరాత్పర విద్య అంటే నిర్గుణ సగుణ. పర అపరకి అతీతమైనది పరాత్పర, పరాశూన్యం విద్య. ఇది చివరికి ఏమీ లేదు అని చెప్పేదే శ్రీ విద్య. చాలా అదే నిర్వికల్ప. అదే. ధన్యవాదాలు. ఓకే మై బ్లెస్సింగ్స్. అంటే పద బీజ సంఖ్య రేఖ అన్న 4 మాటల చేత వ్యక్తం అవుతుంది. ఈ 4తో ఈ శ్రీచక్రము, ఈ సృష్టి వ్యక్తం అవుతుంది. ఈ సృష్టి ఎలా ఉంది, భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే పద బీజ సంఖ్య రేఖ రూపాల్లో ఉంటారు. అదే శ్రీచక్ర రూపంలో ఉంటుంది. ఎవ్వరైనా కూడా భూమి మీదే కాదు 14 లోకాల్లో ఇది పెట్టుకునే మీరు పూజ చేయాలి ఉపాస్యంగా అని ఒక హెచ్చరిక. అందులోనే దేవతలు ఉన్నారు. ప్రత్యేకమైన దేవతలు ఎవరు ఇంకో శ్రీచక్రాన్ని నిర్మించలేదు. అందరూ ఈ శ్రీచక్రం నుంచి ఉద్భవించిన వాళ్ళే, అమ్మవారి నుంచి ఉద్భవించిన వాళ్ళే అని చెప్తున్నారు. అలాంటప్పుడు నేను ఆ దేవుడికి పూజ చేయలేదు, ఈ దేవుడికి కోపం వస్తుంది. సత్వగుణం, రజోగుణ గుణాల్లోకి తింపకూడదు దేవతల్ని. అందుకే ఏకం పట్టుకోరా వెధవా అంటారు. అన్య దైవము అంటే వాడు ఎంత శ్రీవిద్య చేశాడు రావణాసురుడు. శివుడే సర్వం అనుకున్నాడు. వాడు ఇంకో దేవుడినే కొలవలేదు. వాడు ఎంత రాక్షసుడైనా శివపాదాలు వదలలేదు. అందుకని శివ సాయుధ్యం పొందాడు చివరికి. అర్థమైందా? అది విశ్వాసం అంటే అది. శివుడి కోసం ఏమన్నా చేస్తానన్నాడు. పేగులే తీసి రుద్రవీణ చేసి వాయించాడు వాడు. అవునా? ఎంత గొప్పవాడు వాడు. అది కొన్ని మనం మెచ్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి నాన్న. చెడులో కూడా మంచిని వెతకాలి. అదే రాజహంస లక్షణం. ఆ మాటకు వస్తే నీకు వచ్చే శ్వాస అంతా కూడా రావణ శ్వాసలే. ఈ మాయంతా రావణ శ్వాసలే కదమ్మా. ఏం చేస్తున్నావు? వృధాగా పాడు చేస్తున్నావు మాయలో. అవునా? నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. శ్వాసలన్నీ కూడా నువ్వు కేవలం మెటీరియలిస్టిక్ గానే వదిలేసేస్తావు. మరి నువ్వు చేసిందంతా రాముడి యొక్క కార్యమా? రాముడు శ్వాసని ఏం చేయాలి? సోహంని ఓం చేయాలి. శాంతి తీసేసేయాలి. హాలో హా తీసేస్తే ఓం మిగులుతుంది. అదే రామావతారము. ఆత్మారాముడు అంటే అదే. ఆత్మారాముడు పూజ ఎక్కడ చేస్తాం? ఆత్మారాముడు అంటే అదో కడుపు చూపిస్తాం. ఆత్మారాముడు అంటే తిండి తింటేనే ఆత్మారాముడు సంతోషిస్తాడు. అక్కడికి దింపాం ఆయన్ని. మరి రావణాసురుడు ఆత్మనే బయటికి తీశాడు. తనని తన తలలనే నరుక్కున్నాడు వాడు. 10 తలలు ఇంకా ఆఖరి తల నరుక్కుంటే అప్పుడు వచ్చాడు. ఏం కావాలని. అది అలా ఉండాలమ్మా. అది విశ్వాసం అంటే అది. చెడులో కూడా మనం నేర్చుకోవాల్సింది అది. ఆత్మలింగాన్ని పొందాడు కదా గురుగారు. అదే కదా గోకర్ణ క్షేత్రం వాడు స్థల పురాణం. వాడు ఒక్క తప్పు చేశాడు అంతే కదా. అవునా? వాడు ఒక తప్పు పెట్టుకొని వాడు బతికే తప్పు అంటే ఎలా? వాడు చేసిన కొన్ని పంచి పనులు ఉంటాయి. అవి మనం నేర్చుకోవాలి. అదే హంసతో కూడుకున్న లక్షణం. హంస ఏం చేస్తుంది? పాలకి పాలు, నీరుకు నీరు తీసి పడేస్తుంది. నువ్వు కూడా అలానే సోహం అనే రావణాసుడిలో సాన్ తీసేసేయి, హాన్ తీసేసేయి. ఏం మిగిలింది? రాముడు వచ్చాడు. ఈ రావణే రాముడు అయ్యాడు. నువ్వే రామావతారం. చాలా అదనమాట తెలుసుకోవచ్చు. మాయని ఛేదించిన తర్వాతే ఆత్మదర్శనం అవుతుంది. మాయను పెట్టుకుని ఆత్మదర్శనం అవుతుంది అసలు అంటే కాదు. అర్థమైందా? పూజలు ఎక్కువ, ఫలితం శూన్యం. ఫలితం తక్కువ. అంతే కదా. ఇంకా కోపంగా మన దేవుడిని మీద కోపం పెట్టుకోలేక పక్క వాళ్ళకి చెప్తాం, మేము ఎందరికో మొక్కామండి, ఆ గుడికి వెళ్ళాం, ఈ గుడికి వెళ్ళాం. వెళ్ళాం అలా కోపం వ్యక్తపరచుకోవటం. ఇవన్నీ రావణుడు చేసేది. రావణుడు కూడా అంతేగా. దుష్ట బుద్ధితో చూశాడు కదా పార్వతీ అమ్మవారిని.
పార్వతి అమ్మవారిని నా పట్ట మనిషిగా చేసుకుంటాను అన్నాడు. శివుడు బోళాశంకరుడిగా తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయనకి తెలుసు ఈ అమ్మవారు తన్ని తాను ఎలా కాపాడుతారు. అవునా? ఆ కథ కూడా ఉంది. ఆయన ఏది అడిగితే అందుకే బోళా అన్నారు ఆయన. ఆయన నిరాకార, నిర్గుణ, నిరంజన, నిర్లేప ఆయన. అంటే ఆయన కార్యాన్ని ఇచ్చేయమని. అక్కడ అమ్మవారిని అంటే ఆడదాని ఇవ్వమని కాదు, అక్కడ కార్యం తీసేస్తున్నాను అని. తీసుకెళ్ళు అన్నాడు. ఎంత ఎంత కష్టంగా ఉంటుందో చూడు అని. అమ్మవారిని నీ శక్తి ఇవ్వమ్మా అంటే నువ్వు కుప్ప కూలిపోతావు. అలా అడిగాడు, మొయ్యలేకపోయాడు అమ్మవారిని. మహా ఖాళీ రూపంలో వెనక నడుచుకుంటూ వస్తుంది. నారదుడు చూసి, ఏమిటి ఇంత భయంకరమైన ఖాళీ రూపాన్ని తెచ్చుకున్నావు అంటే, పిచ్చివాళ్ళలో ఉన్నావు నారద, నేను తెస్తోంది సాక్షాత్ పార్వతి అమ్మవారిని నా పట్టమహిషి చేసుకున్నామని. నీ మొహం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తూ అన్నాడు. మళ్ళీ అమ్మవారు మళ్ళీ మామూలుగా. అది చివరికి మండోదరి రూపంలో వాడు అక్కడికి వాడికి ఏం రాసి పెట్టిందో అదే వాడికి శివుడు ఇచ్చాడు. అమ్మవారు మళ్ళీ స్వస్థానంలో వెళ్ళిపోయాడు. మాయ, ఇదొక మాయ. అర్థమైందా అమ్మ? అందుకే అందరికీ మాయ కమ్ముతుంది. కుంభకర్ణుడు కూడా మాయ కమ్మింది. వాడు ఒకటి అడుగుపోయి ఒకటి అడిగాడు. అవునా? నాలిక తిప్పింది అమ్మవారు వరం. మరి తలుచుకుంటే ఆమె ఏమైనా చేస్తుంది అమ్మవారు. నాలికని తిప్పేసింది. నిద్ర అన్నట్టుగా ఏదో అడిగాడు, అదే ఇచ్చింది, తదాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. చూసారా? తర్వాత నాలిక ఖర్చుకున్నాడు. ఇవన్నీ పొరపాట్లు జరుగుతుంటాయి. సో ఇవి సరి చేసుకుని ఈ యొక్క పద బీజ సంఖ్య రేఖ అన్న 4 మాటల చేత వ్యక్తం అవుతుంది అమ్మవారు. సో ఇది తెలుసుకోండి, ఏకం తెలుసుకోండి, సాంఖ్య యోగం తెలుసుకోండి, ఉన్నది ఒకటే అనే రహస్యం తెలుసుకోండి అని. అందులో నుంచే నువ్వు వచ్చినప్పుడు దేవతలు రారా? చెప్పండి. అందరూ తల్లికి పుట్టిన వాళ్ళవే కదమ్మా. ఎవరు స్వయంభూ? అమ్మవారు తప్ప ఎవ్వరు స్వయంభూ కాదు. అవునా? ఆమె చిత్తజ్ఞకుండా సంభూత అని చెప్తోంది కదా. మళ్ళీ నన్ను మించిన ఇంకో దేవతను తీసుకొస్తావు వెదవా? అవునా? నవావరణాల్లో ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారు చెప్పు అంది. దీని బయట ఎవరున్నారు చెప్పు? ఎవరు లేరు. శూన్యం. ఆ శూన్యం కూడా నేనే, నిర్గుణనే సగుణంగా వచ్చాను అంది. ఆ రూపం ఇచ్చింది మనకి. ఆ శ్రీచక్రం పెట్టుకోవడానికి మనకి ఎన్నో అడ్డంకులు, అనుమానాలు, ఇవి అవి, తొక్కు తౌడ. విగ్రహాలు మటుకు పెద్ద పెద్దవి పెట్టుకుంటాం, దేవుళ్ళవి, మట్టి విగ్రహాలని. మురిసిపోతూ ఉంటాం. ఆమెకు అలంకారాలు. శ్రీచక్రానికి అలంకారం ఏముంది? శివుడికి అలంకారం ఏముంది? నీరు పోయి అన్నాడు, నువ్వు ఎన్ని అలంకారాలు చేసినా నీకు ఇచ్చే వరం అదే. నేను నీళ్లు పోసినా నాకు ఇచ్చే వరం కూడా అదే. ఏది తేలిక? ఈ బహిర్యాగం నుంచి అంతర్యాగం వెళ్ళు అని. ఎంతకాలం అక్కడ అతుక్కుపోయి ఉంటావని. అంతేనా? సంపాదన 10,000 నా బతుక్కి ఇచ్చాలంటే లోకము వెళ్ళిపోతుంది. 10 సంపాదించేవాడు 20 సంపాదిస్తున్నాడు, నేను నాకు ఇచ్చాలంటే ఎట్లా? అవునా? అది వెళ్ళిపోవాలి నాన్న, ఆకూడదు. అన్ని పూజలు చేయాలి, చతుర్యాగంగా అన్ని చేయాలి. స్థూల సూక్ష్మ సూక్ష్మతర ప్రాణంతో కూడా క్రియాయోగం చెయ్యవు. సో పదములు అంటే నాదములో నుండి వచ్చే శబ్దములు. ఇప్పుడు చెప్తున్నాడు ఏవి అనేది. పదాలు అంటే పద బీజ సంఖ్య రేఖ అన్న 4 మాటల చేత వ్యక్తం అవుతుంది అమ్మవారు. పదములు అంటే నాదము నుండి వచ్చే శబ్దములు. అవునా? శబ్దం ఎలా వస్తుంది? నాదము నుంచే వస్తుంది. గుడి గంట ఎలా వస్తుంది? నాదము నుంచే ఆ వస్తువు మోగుతోంది. ఈ శరీరము నా నోటి నుంచి మాటలు వస్తున్నాయి. ఈ శరీరము గంట, నా మాట నాదము. ఈ శరీరంలో నాదం పుడుతోంది అని. ఈ నాదమే పదం అయింది. ఇగో ఈ భాష్యం అయింది మీకు చెప్తున్నాను అని. చూసారా? పదం అంటే ఇప్పుడు అర్థమైందా? నాదము పదము, నాదమే పదమైంది. అందుకే అమ్మవారు నాదా తను మనిషం అన్నారు. నీతో మంచి మాట్లాడిస్తుంది, చెడు కూడా మాట్లాడిస్తుంది. మంచి సంకల్పాలు కలిగిస్తుంది, దుష్ట సంకల్పాలు కలిగిస్తుంది. రెండు ద్వైతం ఉన్నప్పుడు రెండూ ఉంటాయి అమ్మా. మంచే పుట్టాలనే ఉంది, చెడు కూడా పుట్టింది. నువ్వు మంచిదానివైతే పక్క వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. వాళ్ళ లక్షణం అది.
ఏమ్మా, కష్టం ఉన్న చోట సుఖం ఉంటుంది, అమృతం ఉన్న చోట విషం ఉంటుంది. అదే ద్వైతము. ఏమ్మా, ఆయన నిర్గుణంలో సగుణం చూపించాడు. ఈ ద్వైతం అంతా, ఈ ప్రపంచం అంతా కూడా గరళము అని కంఠంలో చూపించాడు శివుడు. అంతేగాని ఆయన విషం దాగాడని కాదు. ఈ కంఠము విశుద్ధి స్థానము, అక్కడికి ఆ విషయం అంతమైపోతుంది. మాయ అనేది అంతమైతే నువ్వు శివ పదముని చేరుకుంటావు, పదము ఓంకారం చేరుకుంటావు అని. విశుద్ధి వరకు నీకు విషము, మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర ఇవన్నీ విషాలతో సమానం. ఈ మాయ నుంచి నువ్వు తరింప, ఇదంతా విషం కంఠంలో ఉంటుంది. దాన్ని శుద్ధి చేయటం, అక్కడ శుద్ధి అవుతావు, ఆత్మగా పైకి వెళ్తావు, ఈశ్వరుడిగా వెళ్తావు, అహం బ్రహ్మాస్మి అంటావు. అర్థమైందా? అందుకే కంఠస్థానం అంత గొప్పది. అది ఇటు కావచ్చు, అటు కావచ్చు. బయట చూపించావు అంటే గొప్ప సంగీతకారుడు అవుతావు. అర్థమైందా? ఎటు చూపించిన ద్వైతంలో కానీ అద్వైతంలో కానీ. పైకి వెళ్తున్నాను యోగిగా అంటే నువ్వు ఈశ్వరం అవుతావు. సో కంఠం వరకే ఈ యొక్క మాయ ఉన్నది అని. అర్థమైందా? ఎప్పుడన్నా కంఠం వరకు మాయరా నాయన, విషమురా నాయన. నువ్వు అనుకున్న బంధాలు కానీ, బాంధవ్యాలు కానీ, సంసారం కానీ, నాది నీది, ఇదంతా, మమత, అహంత, ఇవన్నీ నా 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 అనుకున్నవన్నీ విషంతో సమానంగా. అర్థమైందా? ఆ కంఠము నుంచి నీకు అమృతము, ఇదంతా మృతము, అది అమృతము పైనది అని అర్థం చేసుకోండి. అది సంకేతంగా ఆయనకి ధర్లకంఠుడు అని వచ్చింది. అంతేగాని ఆయన విషయం దాగాడని లేదు. అంటే ఆయనయే సగుణమే నిర్గుణమే సగుణముగా వచ్చింది. అంటే ద్వైతంలోకి వచ్చింది. అమ్మవారి శివశక్తి ఈ ద్వైతముతో నిర్గుణము సగుణంలో వచ్చినప్పుడు ఈ మాయా ప్రపంచం, మాయ విస్తరింపయింది, అంతా మాయతో కూడి ఉన్నది ఈ చక్రము అంతా, విశుద్ధి చక్రం కిందంతా అని. పైనంతా అమ్మవారు నిర్గుణంలో ఉంటుంది, ఏకత్వం ఉంటుంది. అది దాటాలి. చాలా దాటినవాడు యోగి. అదే యోగం పుట్టిందిరా వాడికి. యోగం అవునా? అది దాటటమే సంకేతంగా ఏం చెప్పారు? ఈ పాపాల నుంచి, ఈ మాయ నుంచి తరింపజేయి అని చెప్పి కనకదుర్గ అమ్మవారు, అయ్యప్ప, కొందరు సాత్విక గుళ్ళల్లో చూడండి, అగ్ని నిప్పుల మీద నడుస్తారు. అర్థమైందా? నిప్పుల మీద నడవడం అంటే వాడిని హింసించుకుంటున్నాడు, భక్తి చాటుతున్నాడని కాదు. అక్కడ మాయనైతే తరింపజేయని ఆయన, నిప్పులతో విషముతో ఉన్నది, ఇది ఉండలేకపోతున్నాను, పవిత్రుని చెయ్యి అని. అంటే విశుద్ధి చక్రం దాటించు అని దానికి సంకేతంగా వాళ్ళు ఇలా చూపిస్తారు. అంతేగాని కాళ్ళు బొబ్బలెక్కలాగా నిప్పుల్లో నడుస్తున్నాడు అని కాదు. దాని తత్వం తెలియాలి. తెలియదు. తత్వం తెలియకుండా మనం మాట్లాడదు. ఏం చెప్తాం కదా, ఇప్పుడు మనం కూడా అంతేగా, ప్రతిరోజు ఒక నిప్పు కణిక. అవునా? ఇవాళ సంతోషంగా ఉన్నామా అంటే ఏ స్వామి బొబ్బలు ఎక్కి మొత్తానికి అయితే ఏదో సామాన్యంగా గడిచింది, మాయలో గడిచింది. నిప్పులే, రోజు నిప్పులే అని. 365 రోజులు నిప్పులతో సమానం. ఆ నిప్పుల మీదే జీవితం. అవునా? అదే చెప్తున్నాడు. సమస్త భాషల యొక్క శబ్దములు, కూతలు, బీజములు అంటే ఇక్కడ శబ్దములు అంటే సమస్త భాషల యొక్క శబ్దములు. ఏ శబ్దమైనా, ఇంగ్లీష్లో వాడు మమ్మీ అన్నా, మన తెలుగులో అమ్మ అన్నా, ఏ కూతలు వేసినా, కూత చేసిన పక్షుల కూతలు. గుర్తుంచుకోండి, కూతలు అంటే ఆయన మన కూతలు కావు. కూతలు బట్టి భాష ఒకటి ఉంటుంది. పక్షుల భాషలు ఎలా అర్థం చేసుకుంటాం? పక్షుల భాషలు వాళ్ళకు ఒక భాష ఉంటుంది.
ఇప్పుడు ఉదాహరణకి ఒక అడవిలో ఒక దున్నపోతు మీద ఒక సింహం యొక్క ద ప్రైడ్, లయన్ ప్రైడ్ అంటారు. ఒక 10 సింహాలు దాన్ని అటాక్ చేస్తున్నాయి. పాపం ఇదేం చేస్తుంది దున్నపోతు, అది అటాక్ చేసినప్పుడు అరుస్తుంది. అరవంగానే ఎక్కడెక్కడో ఉన్న అన్ని మిగతా దున్నపోతులన్నీ వస్తాయి రక్షించడానికి. ఏమిటా భాష, ఏమిటా అరుపు, ఏమిటా అర్థం, అది మనకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. అవే కోతలు. అర్థమైందా? సమస్త అన్నాడు ఆయన. అంటే పశుపక్షాల నుంచి మానవుల వరకు, దేవతల వరకు, సంధ్యా భాష వరకు. అర్థమైందా? సంధ్యా భాష వరకు ఈ అమ్మవారు యొక్క బీజములు, ఇవన్నీ నాదములో నుండి వచ్చే శబ్దములు, సమస్త భాషల యొక్క శబ్దములు, కూతలు. బీజములు అంటే మాతృకా వర్ణములకు ప్రక్కన 0 పెడితే బీజం అవుతుంది. శ్రీ ఉంది, శ్రీకి పక్కన 0 పెట్టండి, శ్రీం బీజం అవుతుంది. 0 పెట్టావా అయిపోయింది, ఇంకా అది బీజం అయిపోయినట్టే. ఓం, ఓ అంటే 0 పెట్టండి, అదొక బీజం. ఓం హ్రీం శ్రీం క్లీం ఇవన్నీ బీజాలు అవుతాయి నాయన. 0 పెడితే 0 లేకపోతే ఏమవుతుంది? 0 లేకపోతే పూర్ణానుస్వారము లేకపోతే, పూర్ణానుస్వారం అంటే 0 పెట్టకపోతే, లేకపోతే మాతృకా వర్ణములు అని అంటాం. ఉందనుకోండి, ఇవన్నీ ఉన్నాయి కదా. 0 పెట్టకపోతే ఏమవుతాయి? ఉట్టి వర్ణం అండి, అది అక్షరం, బీజం కాదండి, మంత్రం కాదండి ఇది. అవునా? నమశివాయ, దానికి ఏం చేసాం? బీజం పెట్టాం. ఓం నమశివాయ. హ్రీం 0 పెట్టాం, హ్రీం పక్కన. అప్పుడు పక్కన నామం అంతా బీజమైంది. ఓం నమశివాయ అంటే ప్రాణం వచ్చిందని 0 పెడితే. అది నేను అంటోంది, ఆ యొక్క నాదము నేను అంటోంది అమ్మవారు. నేను నాదస్వరూపాన్ని, నేను లేకుండా నువ్వు ఏ మంత్రం చెప్పలేవని. అది 0నేనమ్మా. ఇప్పుడు పెడితేనే నీ జీవితానికి ఒక సార్థకత అని. అంతేగా? నువ్వేమిటి, అన్ని కష్టాల నుంచి నువ్వు కడతేరి 0 దగ్గరికి రావాలి. చివరికి ఎవరన్నా అడిగారు అనుకో, ఏమైనా కష్టం ఉందా అమ్మా అంటే ఏమీ లేదు స్వామి, శూన్యం. కదా? అదే నీ జీవితం యొక్క బీజము, సార్థకత. లేదా వర్ణాలతోనే నీ జీవితం గడిచిపోతుంది. శూన్యం, అన్ని అయిపోయాక పూర్ణం. అదే తిథులు, అదే నీ చిదులు, ఏకాదశి ద్వాదశి. పూర్ణం ఎప్పుడు అంటాం? పౌర్ణమి నాడు అంటాం. చాలా జీవితం పండిందండి ఎప్పుడు అంటావు? అదే బీజం, నీ జీవితానికి అదే బీజం. అంతేగా? అలా చెప్తున్నాడు ఆమె. మరి నిన్ను పండించటంలో కూడా అమ్మదయ్యి ఉండాలి. ఇంతే భేదం. ఆ తర్వాత రేఖ, శ్రీచక్రమునందు ఒక బిందువు నుండి మరొక బిందువుని కలిపే కాంతి రేఖ అది. మీరేమో ముగ్గుని కలుపుతారు, ముగ్గు, పిండి ముగ్గు, రాయి ముగ్గు. ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకి మధ్యలో రేఖ వేస్తారుగా, కలుపుకుంటూ వేస్తున్నారు కదమ్మా ముగ్గు. ఆ రేఖ అమ్మవారు, అది కాంతి రేఖ. అలా కాంతులతో వేసిందని. మీరు ముగ్గు వేసిన తర్వాత దీపాలన్నీ కూడా పెట్టండి, అందంగా ఉంటుంది. అది కాంతి రేఖ. ఈ లోకాలన్నీ కాంతిమయంతో వెలుగుతున్నాయి అని. వెలుగులమయం విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారు. మరి ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, తారలన్నీ దీపాలు. అదొక పెద్ద ముగ్గు మనకి. అది చాలా. సో ఆ కాంతి రేఖను మనము మామూలుగా రేఖగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ఆ కాంతి ఈ కాంతి మనం మధ్యలో కలుపుతున్నాం. లోకాలని కలిపేది ఆ శివశక్తి. అలా ప్రవహిస్తోంది శక్తి, కాంతి శక్తి. మరి కాంతి కదా అమ్మవారు. అది ఇప్పుడు పెళ్లిళ్ళల్లో చూస్తారు కదమ్మా, పెళ్లిళ్ళల్లో బల్బులన్నీ పెడతారు. ఫలానా ఎక్స్ వెట్స్, ఫలానా వై, అవన్నీ ఆ ఆకారంలో
బల్బులు పెడతారు. అప్పుడు ఎక్స్ వై భలే కనిపిస్తుందిగా. అంటే లోపల ఏదో వరుస క్రమం రేఖ ఉంది, ఉంటేనే ఆ ఎక్స్ వై కనిపిస్తుంది. లేకపోతే ఎక్స్ వై ఎలా అంటావు? మీ పెళ్ళిళ్ళలో కూడా అలా పెట్టారు కదా, ఫలానా వాళ్ళు వెట్స్, ఫలానా వాళ్ళు సుస్వాగతం అని పెడతారు. సుస్వాగతం అని అక్షరాలు అక్కడ రేఖగా ఉండాలి కదా, ఆ వైర్లతోనే సుస్వాగతం పెట్టి అందులో బల్బులు పెట్టడం. అలా ఈ లోకాలు వెలుగుతున్నాయి నేను అలా చెప్తున్నాను. అలా ఊహించుకోండి అంతే. ఎందుకంటే ఇది స్వానుభూతి చేసుకుంటే వేరుగా ఉంటుంది, ఇది భావంగా మనం అనుభూతి చేసుకోవటం ఇదే గొప్ప విశేషం. మానవులుగా పుట్టి ఇక్కడ దాకా వచ్చామంటే గొప్పే. చాలా గొప్ప ప్రయాణం చేసావు తల్లి అని. మరి పెళ్ళి అది వేరులే అమ్మా, అది వేరు. అది నేను పెళ్లికి సంబంధించినవి తర్వాత చెప్తాను. అది తెర అడ్డు పెట్టడం, అది చూపించారు, దానికి ఒక అర్థం ఉంది, పెళ్ళిలో అర్థం ఉంది. ఇక్కడ ఇది అది చెప్తాను. పెళ్లి మంత్రాలు, సప్తపదులు ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. దానికి సంబంధించిన అర్థాలు వేరుగా ఉన్నాయి. అవన్నీ పరతత్వానికి సంబంధించినవి, అదంతా శ్రీ విద్యకి సంబంధించినవి, బిందువుకు సంబంధించినవి, త్రికోణానికి సంబంధించినవి. చాలా అదే పెళ్లి. అసలైన పెళ్లి మంటపం అదే కదా. మరి పెళ్లి మంటపం అంటే శ్రీచక్రం. గౌరీ అమ్మవారి శివశక్తులు మరి ఫస్ట్ సృష్టికి ఆధారం అదే పీట, అదే కదమ్మా. అక్కడి నుంచే కదా ఈ లోకాలన్నీ కళ్యాణం అయ్యాయి, కళ్యాణ జగత్. సో అది మెయిన్, అది స్త్రీ కదమ్మా, శ్రీమాత కదా, బిందువు కదా. సో వారిద్దరూ మళ్ళీ భార్యాభర్తలు, వాళ్ళు ఎలా ఉన్నారు అది దృష్టిలో పెట్టుకునే ఇక్కడ కింద మనం పరతత్వాన్ని పెట్టుకోవాలమ్మా ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కావు. ఎంతసేపు సెల్ఫీలు, ఏంటంటో గోల, నాట్యాలు, చప్పట్లు, ఏంటో నాకు అర్థమే కదా. వాళ్ళు ఏదో ఇక నామమాత్రంగా వెళ్ళి అక్షంతలు వేసి తినేసి వచ్చేస్తారంటే వాళ్ళ తృప్తి కోసం. అంతేగా నేను లేనమ్మా, కృష్ణుల్లానే వెళ్తాను అంతే. వాళ్ళు వచ్చారని ఎంత చేసినా వాళ్ళకి తెలియదు నేనేంటో, లోపల ఎలా ఉంటానో ఎవరికి తెలియదు. సరే మనకి ఎందుకు అవన్నీ, మనం చేయవలసిన మనం చేయాలి. అరా అంటే అరా అన్నారు కదా, అరా అన్నా కూడా ఒక బిందువు నుండి మరొక బిందువుని కలిపే కాంతి రేఖ అని. అంటే ఈ అరా కలపటం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే అరలు చేస్తేనే భావం బయటకు వస్తుంది. నేను అన్నము ఆకలి వేస్తున్నది అనేది అరలతో కూడుకున్న అక్షర సముదాయం. అది ఏదో ఈ అక్షరాలన్నీ ఒక రేఖ కలుపుతోందండి అంటే ఇతనికి ఆకలి వేసిందా అనే భావం లేదు కదా అని. వెరీ గుడ్, అంతే. లేదా అసలు మన జీవితానికే అర్థం లేదు. మన మాటల సంగతి దేవుడు ఎరుగు, జీవితానికే అర్థం లేదు. అంతే కదా. పుట్టి ఏం చేస్తావు? పిచ్చి దానిలో రోడ్ల మీద అరుచుకుంటూ పోవాలంట, పిచ్చి వాళ్ళల్లో. అంత గొప్పగా అదే శృంగార రస సంపూర్ణ అంటే. అరా అంటే కూడా ఒక బిందువు నుండి మరొక బిందువుని కలిపే కాంతి రేఖ, అదే శృంగార రస సంపూర్ణ. శృంగారము అంటే మనం అనుకునే శృంగారము కాదు, శృంగము అంటే త్రికోణము యొక్క శీర్ష ప్రదేశం. త్రికోణము యొక్క శీర్ష ప్రదేశము అంటే శ్రీచక్రంలో ట్రయాంగిల్ వేసినప్పుడు పైన ఉన్నది బిందువు, టాప్లో. అంటే బ్యాక్ సైడ్ చూడాలన్నమాట. అర్థమైందా? లోపల ఉంది బిందువు. అదే అంటే పరాశూన్యానికి దారి తీసేది అని శీర్షంలో ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ అదో ప్రదేశమును అనగా ఈ రెండు బిందువులని కలిపేది. అలాగే ఇది మరల ఇంకొక దానికి శీర్షం అవుతుంది. ఒక త్రికోణం 3 చుక్కలు పెట్టి వేసిన తర్వాత కిందవి మళ్ళీ ఇంకో త్రికోణానికి అది శీర్షం అవుతుంది. అంతేగా. ఇప్పుడు చుక్కలు ముగ్గు పెట్టారు కదమ్మా, ఓ త్రికోణం వేశారు.
ఆ బిందువు దగ్గర ఇంకో కింద ఇంకో బిందువు ఇంకో చుక్క వేశారనుకోండి, ఆ త్రికోణంలో ఉన్న కిందవి మళ్ళీ ఈ త్రికోణాన్ని కలిపినప్పుడు ఈ కింద ఉన్న త్రికోణానికి పైనది శీర్షం అవుతుంది. అదో శీర్ష ఉపనిషత్తు అంటే అదే మరి. అదో అంటే కింద. నేను అదో శీర్ష ఉపనిషత్తు చెప్తానమ్మా మీకు, గుర్తు చేయండి. పెద్దగా ఏం లేదు, బట్ ఒక 30 పేజీలు 40 పేజీలు ఉంటుంది. అదంతా దానికి సంబంధించింది. అమ్మవారు అదో శీర్ష ఉపనిషత్తు ఎంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భాష్యం ఎందుకు ఇంత కన్ఫైన్డ్ గా చెప్పాల్సి వస్తుంది అంటే, అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సి వస్తుంది. స్పెసిఫిక్ గా చెప్పండి స్వామి అంటే, మనందరం ఎక్కడైనా ఎప్పుడైనా ఒక సందర్భంలో కలిసినప్పుడు మనం ఇవే ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇలానే ఒక 5 గంటలు నేను చెప్తాను అదో శీర్ష ఉపనిషత్తు, అది మీరు తెలుసుకోండి. అలా చెప్పేవి అవి. అంతేగాని ఒకే క్లాస్లో ఇన్ని నేను జొప్పిస్తే నాకు ఉన్నది పోతుంది. నేను దారి తప్పుతాను. ఈ ముగ్గులోనే ఎక్కడో వెళ్ళిపోతా. అవునా గురువుగారు? మేమందరం ఎక్కడుంటే మీరు పోయారు గురువుగారు, నేనేదో త్రికోణంలో ఉంటా. అట్లా అలాగే ఇది మనలో ఇంకో దానికి శీర్షం అవుతుంది. ఈ రకంగా అర అంటే శృంగము కలిగినది అని, అన్నిటికీ శృంగము కలిగినది. అన్ని లోకాలకి ఓం భూ ఓం భో ఓం శువ ఓం మహ. ఇప్పుడు మన భూలోకానికి శీర్షం ఏది? ఆకాశం అండి. ఆకాశానికి ఏంటి? అట్లా అన్నమాట. శీర్షం, అన్నిటికీ శీర్షం ఉంటుంది. ఆ శీర్షమే ఈ అమ్మవారిని. నీ జీవితంలో నీ చివరి ధ్యేయం ఏది ఉందో అది కూడా ఆమె. చాలా భావంలో కానీ, ఆలోచనలో కానీ, అనుభవంలో కానీ, రసముల్లో కానీ, ఎందులో అయినా కూడా అది శీర్షము నేనే. అందుకే అమ్మవారు ఎప్పుడూ కూడా ఏమ్మా ఆవిడే, అందుకే అన్నారు ఫలము ఇచ్చేది. అందుకే అన్నిట్లో కూడా ఫలశ్రుతి ఉంటుంది. ఇదంతా నువ్వు చెప్తే ఈ ఫలము నీకు శీర్షంలో ఇచ్చేదని. ఆఖరిలో నీ జీవితంలో ఆఖరిలో లయాన్ని కైవల్యాన్ని ఇచ్చే తల్లి అది నీకు. అదో శీర్షము. సర్వ సృష్టికి ఒక శీర్షం ఉంది కదా, లోకానికి ఒక శీర్షం ఉంది కదా, అన్ని లోకాలకి ఒక శీర్షం ఉంది కదా. అలా చూసుకుంటూ పోతే బిందువు శీర్షము, శృంగము, అన్నిటికీ శృంగము, శిఖరాగ్రము అంటాం కదా. అలా 7 కొండలు ఉన్నాయి కదా తిరుపతివి. అలా అసలైన కొండ ఏది? పైన. ఓకే, అదా శీర్షము అంటే అది. 7 కొండలకి శీర్షం అది. కాబట్టి బిందువులో ఆ బిందువులు వరుసగా కూర్చుంటే రేఖ అయినది. ఓకే, కాబట్టి బిందువులో రేఖ ఉన్నది, బిందువులో పూర్ణము కూడా ఉన్నది. వికసనము చేత రేఖలన్నీ వృత్త స్వరూపములే. ఈ రేఖలు రేఖ గీస్తున్నావు కదమ్మా, ఇదంతా కూడా వృత్త స్వరూపములే. సున్నానే. ఈ సున్నానే నువ్వు ఇంత రేఖ చేసావని మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే, మీరు అమ్మవారికి పత్తి పెట్టుకొని వత్తులు చేస్తారు కదా. అవునా? వత్తులు చేస్తారు కదా. ఏమిటి ఏది మన శివుడు ఇదేందమ్మా, విభూది పెట్టుకొని ఇలా సన్నగా రౌండ్గా ఉన్న పత్తిని చక్కగా రేఖ చేస్తున్నారు. దాన్ని ఏమంటున్నారు? వత్తి అంటున్నారు. అవునా? సో సున్నా నుంచే కదా ఇదంతా వచ్చింది. సున్నా లేకపోతే ఈ వత్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రేఖ ఎక్కడ వచ్చింది అని చెప్తున్నాడు. అలా సింపుల్ గా కంపారిటివ్ గా చెప్తే మీకు అర్థమవుతుంది. శ్రీ విద్య గారు చెప్పారంటే మీరు కన్ఫ్యూజే. అందుకే నాతో నడిపిస్తాం మిమ్మల్ని వదిలేసి నేను ముందుకు పోను. అమ్మా ముందు తరాల వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటే ఉన్నవాళ్ళు పాపం వీళ్ళు తప్పిపోతారు. అందుకే మిమ్మల్ని కూడబెట్టుకుని వెళ్తున్నాను నేను. అందుకే నాకు ఇంత లేట్ అవుతుంది నా భాష్యం. మీ వరకు మీరు చెప్పండి స్వామి అంటే నేను వెళ్ళిపోతా. ఈ పాటికి నేను ఎప్పుడో 600 నామాల్లో ఉండేవాడిని. కానీ ఏం లాభం? అవునా? నాకేంటంటే అలా ఇష్టం లేదు. ఏం చేసినా పూర్ణముగా చేయాలి. నాకు అమ్మవారి లక్షణం. ఎన్ని చెప్తాననేది కాదు, చెప్పినవి చాలు. చెప్పినవి చక్కగా చెప్పాడండి. ఆ నామాలు మాకు అర్థమైనవి. 600 నామాల దాకా ఆయన జీవితంలో చెప్పాడు. అమ్మవారు ఇంకా చెప్పించుకుంటుందంటే పూర్తిగా చెప్పించాడండి. చాలా బాగా చెప్పాడు అన్నట్టుగా అర్థమైంది. సామాన్యులకి, గొప్ప వాళ్ళకి కాదమ్మా. నాకు గొప్ప వాళ్ళ ప్రశంసలు అవసరం లేదు. సామాన్యుడు అర్థం చేసుకుని వాడు అనుభూతి చేసుకుంటే అదే నాకు గొప్ప ఆనందం. అది దృష్టిలో పెట్టుకునే నేను ఇంత కష్టపడుతున్నాను. అంతేగాని నన్ను నేను దృష్టిలో పెట్టుకుని నేనేం చెప్పట్లేదు.
సన్మానాలు సత్కారాల కోసము ధనం కోసం నేను ఎప్పుడు చెప్పను అమ్మవారిది. ఏమ్మా నాకెందుకు అవన్నీ? అవన్నీ అమ్మవారికి అవి అర్హత, పేరు కానీ ఏదైనా కూడా ఆ తల్లి దయ అంతే. సో రేఖలన్నీ కూడా వృత్త స్వరూపములే. ఆ విషయం తెలుసుకుంటే శ్రీచక్రము యొక్క నిర్మాణ పద్ధతి ఇది గనక మీకు తెలుసుకున్నారు అంటే శ్రీచక్రం ఎలా నిర్మించాలో అనేది, నీ దేవుణ్ణి నువ్వు ఎలా చక్కగా రూపంలోకి తీసుకురావాలో అనేది నేర్చుకుంటావు. అది కేవలం బొమ్మ గీయటంలోనే కాదు, జీవితంలో కూడా దేవుడి విలువ తెలుసుకుంటావు అని, ఆ గొప్పతనం తెలుసుకుంటావు. నీలో ఉన్న జీవిని దేవిగా భాషింపజేసుకుంటావు. పిచ్చివాడా, నీలోనే అమ్మవారు కూర్చుంటుంది ఆ త్రికోణాంతర దీపికగా. నీ శరీరమే శ్రీచక్రంగా నిర్మించి నువ్వు అడగకుండానే వచ్చి ఆవిడ అక్కడ వచ్చి కూర్చుంటుంది బిందువులో. చాలా అలా నీ భక్తితో తెప్పించుకో అమ్మవారిని. అలా నీ జీవితాన్ని శ్రీచక్రమయం చేసుకో. నీ పనులు, భావాలు, సంసారాలు, బంధాలు, బాంధవ్యాలు అన్ని కూడా క్రమ పద్ధతిలో చక్కగా నువ్వు దాన్ని గనక గీసావు అంటే జీవితాన్ని గీసుకోవటం అదే విధిరాత అంటారు. ఆ విధిరాత నీకు నువ్వే రాసుకో. అమ్మని పట్టుకొని అమ్మని తలుచుకొని రాసుకో. నీకు ఆ స్వతంత్రం కూడా ఇచ్చింది. అదే బుద్ధి కర్మానుసారేనా అమ్మ. సద్బుద్ధి పెట్టుకుంటే ఇది, మరి నీ ఫలితం కూడా అలానే ఉంటుంది. నీ ఫలితం కూడా బిందుస్థానమే. అదే నీ లయము, అదే నీ యొక్క సవికల్ప నిర్వికల్ప సమాధులు, అదే నీవు అమ్మ జీవ బ్రహ్మైక కలయిక, అదే నువ్వు ఆఖరిగా తీసుకునే శ్వాస, ఆఖరిగా కలిసిపోయే అమ్మవారిలో ఏకమైపోయే స్థితి. ఇదన్నమాట. ఇది చెప్పాలి. ఈ నామం ఇక్కడికి పరిసమాప్తం.